సోషల్ మీడియా కొంతమంది బడవేగాళ్ళకు పిచ్చోని చేతిలో రాయి తీరే అవుతున్నది. అడ్డు అదుపు ఉండదని అడ్డమైన రాతలు రాస్తున్నారు, కూతలు కూస్తున్నారు. అగో అట్లనే సింగర్ మంగ్లీ వాడిన బాయిలోనే బల్లి వాళ్ళకే పాటకియో ఈ మోతవారి మునగోడు రీల్ చేసుకుంటా పండ బూతులు మాట్లాడిండు. ఇంకేమున్నది, సింగర్ మంగ్లీ పోలీసులకు ఎప్పి కేసు పెట్టింది. ఇక పోలీసులు బాయిలోనే బల్లి తిరగా దాసుకున్న మేడిపల్లి స్టార్ అని పేరు పెట్టుకున్న బూతుల మెగా స్టార్ ను పోలీసులు సమ్మగా సన్మానం చేసిండ్రు కావచ్చు. అందుకే చూడండి, క్షమించు మంగ్లీ అక్క అని వణుక్కుంటా చెప్తున్నాడు. అది పాట ట్రెండింగ్ ఉంది కాక కామెంట్ పెట్టిన తిట్టినాక మిమ్మల్ని కాదక్క, నేను ఎవరిని తిట్టనాక, సారీ అక్క క్షమించాక, ఏ లేడీస్ తిట్టనాక, ఏ లేడీస్ కామెంట్ చేయనాక నేను క్షమించాక, ప్లీజ్ అక్క మహిళ అక్క క్షమించాక. ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇదే సోయి రీల్స్ చేసే ముందు ఉండాలి కదా. నోటికి ఎంత వస్తా అంత బూతులు మాట్లాడే కంటే ముందే ఉండాలి కదా. సోషల్ మీడియా ఉద్దరగాళ్ళు మోపైనరు. ఆడోళ్ళంటే చాలు అతుక్కవైనట్టు బూతులు తిట్టుడు, చెప్పరాని మాటలు మాట్లాడు, కామెంట్లు చేసుడు రోత ఉట్టిస్తున్నారు. అందుకే ఈ నడుమ మహిళా జర్నలిస్టులంతా కలిసి సజ్జనార్ను కలిసి కష్టాలు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పే వార్తలు నచ్చకుంటే తులసి చందు, వనజ, సుష్మా భూపతి ఇట్లా ఇంకా కొందరు జర్నలిస్టులను చెవుల నుంచి రక్తాలు గారేటట్టు మాషడ్డ బూతులు తిడుతున్నారు. బయట పోకిరి పోరంబోగ్గాళ్ళు కిరికిరి చేస్తే షీటీములుండి కాపాడుతున్నాయి ఆడోళ్ళను. కానీ ఆన్లైన్లో కనిపించకుండా మహిళల మీద బూతులతో దాడి చేసేటోళ్ళ మీద పోలీసులు నజర పెట్టాలి. ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టాలనన్నా, బూతులు తిట్టుకుంటా రీల్స్ చేయాలనన్నా ఆలోచన వచ్చినా గజ్జుం అనేటట్టు చేయాలి. పోలీసులు చర్యలు తీసుకుంటే మొగోళ్ళ మైండ్ సెట్ మారాలి. బూతులు తిట్టేటోళ్ళ రీల్స్ వీడియోలను షేరింగ్లు చేసి ఎంకరేజ్ చేసినట్టు చేయొద్దు. అట్లా చేసేటోళ్ళ ఈపులు పోలీసులు సాఫ్ చేసేటట్టు కంప్లైంట్ ఇచ్చి కంట్రోల్లో చేయాలి. లేకుంటే ఈ బూతుల భాగవతం అడ్డు అదుపు లేకుండా అవుతుంది, కట్టడి లేకుంటాయి, లోకాన్ని గందరగోళంలో ముంచుతుంది. కాబట్టి అందరు ఆలోచన చేసి అదుపు చేయాలని కోరుతున్నారు. సోషల్ మీడియా బూతులతోని దునియా చెడిపోవద్దని తెలిసిన జనాలు.